శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు చైత్ర బహుళ దశమి శుక్రవారం. దశమి దిక్కులకు సంబంధించినటువంటి అధిపతులు పూజ చేయదగినటువంటి రోజు. దశ దిశలకు సంబంధించినటువంటి దిగధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ పత్నుల్ని కూడా పూజించి ఈరోజు పెరుగు అన్నం వాళ్ళకి నివేదన చేయాలి అని చెప్పబడ్డది. అసలు దిగధిపతులు ఎలా ఏర్పడ్డారు అనే దాని విషయంలో సృష్ట్యాది సంఘటన ఒకటి ఉన్నది. బ్రహ్మణ సృజత సృష్టిమాది సర్గే సముత్థితే చింతాభూన్మహతి కోమే ప్రజా సృష్టా ధరిష్యతి. సృష్టి యొక్క ఆది కాలంలో బ్రహ్మదేవుడు ఆలోచన చేశాట, నేను ఇలా ప్రజల్ని సృష్టిస్తున్నాను, ఈ సృష్టించేటటువంటి ప్రజలను అందరినీ కూడా ఎవరు ధరిస్తారు అని చెప్పి ఆయన చింతలో పడ్డాడు. అలా చింతిస్తూ ఉండగా ఆయన చెవుల నుండి 10 మంది కన్యకలు పుట్టారు. సృష్టి బ్రహ్మదేవుని యొక్క భిన్న భిన్న అవయవాల నుండే జరిగింది. కొన్ని అవయవాల నుంచి కొందరు ఉత్పన్నం అవటం అనేటటువంటిది సృష్టి విధానంలో చూస్తాం. అట్లా ఆయన చెవుల నుండి 10 మంది కన్యకలు పుట్టారు. వాళ్ళలో 6 ముఖ్యులు చాలా గొప్ప కాంతి సంపద కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, ఊర్ధ్వము, అధస్సు, ఈ 6 ప్రత్యేకమైనటువంటి కాంతితో విరాజిల్లుతూ ఉన్నారు. 6 దిక్కులకు సంబంధించినటువంటి కన్యకలు. మిగిలిన 4 కూడా చక్కని వారు. ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యానికి సంబంధించినటువంటి వారు కూడా. ఇలా 10 మంది ఉద్భవించి బ్రహ్మదేవునితో వాళ్ళు ఈ విధంగా అన్నారు, తావూచు ప్రణయాద్దేవం ప్రజాపతిమకల్మషం అవకాశంతు నో దేహి దేవదేవ ప్రజాపతే. ఓ బ్రహ్మదేవా, మేము నీ నుండి ఉత్పన్నమయ్యాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము ఎక్కడుండాలి, అలాగే మేము కన్యకలము, మాకు పతులు ఎవరు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి తమ భర్తలను గురించి, తాము ఉండవలసినటువంటి చోట్లను గురించి ప్రశ్న వేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు వాళ్ళతో, బ్రహ్మాండమేతత్ సుశ్రోణ్య శతకోటి ప్రవిస్తరం. ఓ కన్యకలారా, ఈ బ్రహ్మాండం ఉన్నదే అది 100 కోటి యోజన ప్రవిస్తరమైనటువంటిది. ప్రమాణం అంత ప్రమాణమైనటువంటిది. తస్యాంతే స్వేచ్ఛయా భద్ర ఉష్యతామ్మా విలంబత. మీరు ఆలస్యం చేయకుండా ఆ ప్రదేశము యొక్క, ఈ బ్రహ్మాండము యొక్క అంచులకు వెళ్ళి అక్కడ మీరు స్థిరంగా ఉండండి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే దిగంతములకు మీరు వెళ్ళవలసింది, ఆయా దిక్కుల యొక్క చివరి భాగాలు మీకు అందజేస్తున్నాను, అది మీ స్థావరము అని చెప్పి బ్రహ్మదేవుడు వాళ్ళు అడిగారు కదా మేము ఎక్కడ ఉండాలి అని, వాళ్ళకి స్థావరం చెప్పాడు. 100 కోటి ప్రవిస్తరమైనటువంటి ఈ భూమి మీద అంచులలో మీరు ఉండండి అని చెప్పి, అంటే దిగంతములు వాళ్ళకి అప్పచెప్పబడ్డాయి అని చెప్పి. అలాగే మీకు పతులు ఎవరు అనేటటువంటి దాని విషయంలో కూడా నేను దానికి కావలసిన ఏర్పాటు చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి, వెంటనే మీరు దిగంతములకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపాడు. సృష్ట్వాతు లోకపాలాంస్తు, అలా వాళ్ళని పంపినటువంటి వాడై
లోకపాలుని సృష్టి చేశాడు. తాః కన్యా పునరాహ్వయతు, లోకపాలుని తూర్పు దిక్కుకి పాలకుడుగా ఇంద్రుణ్ణి, ఆగ్నేయ దిక్కుకి పాలకుడుగా అగ్నిదేవుణ్ణి, దక్షిణం దిక్కుకి పాలకుడుగా యముణ్ణి, నైరుతి దిక్కుకి పాలకుడుగా నిరుతిని, పడమర దిక్కుకి పాలకుడుగా వరుణుణ్ణి, వాయువ్య దిక్కుకి పాలకుడుగా వాయువుని, ఉత్తర దిక్కుకి పాలకుడుగా కుబేరుణ్ణి, ఈశాన్య దిక్కుకి పాలకుడుగా ఈశానుణ్ణి ఏర్పాటు చేశాడు. అలా వీళ్ళని ఏర్పాటు చేసినటువంటి వాడై మళ్ళీ ఆ కన్యకలని ఆహ్వానించాడు బ్రహ్మదేవుడు. పునరాహ్వయత్ వివాహం కారయామాస బ్రహ్మలోక పితామహ. ఈ కన్యకలని వాళ్ళకిచ్చి వివాహం జరిపించాడు బ్రహ్మదేవుడు. అంటే తూర్పు దిక్కుకి ఐంద్రీం, ఐంద్రీ అనేది స్త్రీలింగం, ఐంద్రీని ఇచ్చి తూర్పు దిక్కుగా అధిపతి అయినటువంటి ఇంద్రునికిచ్చి వివాహం చేశాడు. అట్లా దశ దిశలకి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి వాళ్ళకి ఊర్ధ్వ దిక్కు తానే ఉంచుకుని అధో దిక్కు శేషునికి అందజేయటం జరిగింది. అష్టదిక్కులకి ఏర్పాటు చేశాక దశ దిశలు, మామూలుగా దిక్కులైతే తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము 4 దిక్కులు చెప్పుకుంటాం, నలుదిశల అని. అదే విదిశలతో సహా కూడితే తూర్పు ఆగ్నేయమూల, దక్షిణం నైరుతి మూల, పడమర వాయువ్యమూల, ఉత్తరం ఈశాన్యమూల, ఇవి 8 అవుతాయి. అష్టదిక్కులు, అష్టదిగ్గజాలు, ఇటువంటి పేర్లు వింటూ ఉంటాం. దీనికి తోడు ఊర్ధ్వము అధస్సు, ఈ 2 కూడా కలిపితే దశ దిశలు అవుతాయి. అష్టదిక్కులకు సంబంధించినటువంటి పాలకులని, వాళ్ళకు కావలసినటువంటి పత్రులని ఏర్పాటు చేశాడు. ఊర్ధ్వ దిక్కు బ్రహ్మదేవుడు తాను స్వీకరించాడు, శేషునకు అందజేశాడు ఆదిశేషు. ఆ విధంగా ఆ దిక్కుల దశ దిశలని ఏర్పాటు చేసి పెరుగు అన్నము భోజనంగా వాళ్ళకి ఏర్పరిచాడు. ఈ దిక్కుల వాళ్ళందరికీ కూడా, దిగ అధిపతులకి, దిగ అంగనలకి, వీళ్ళందరికీ కూడా పెరుగు అన్నం ఇష్టమైనటువంటిది. దేవకాంతలు, ఐంద్రి మొదలైనటువంటి పేర్లతో నాడు పెరుగు అన్నం తింటూ చక్కని వ్రతం చేసేటట్లయితే సకల పాపాలు ప్రతిదినము పోగొడతారు అని చెప్పబడ్డది. అందువల్ల ఈ రోజున ముఖ్యంగా దశమి తిథి వాళ్ళకి అందజేయబడ్డది కాబట్టి ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి పూజలు చేసి, ఏ దిక్కుగా ఉన్నటువంటి వాళ్ళకి పూజ, తూర్పు దిక్కున ఇంద్రుడికి పూజ చేయటం, దక్షిణ దిక్కున యముడికి పూజ చేయటం, పశ్చిమ దిక్కున వరుణునికి పూజ చేయటం, ఉత్తర దిక్కున కుబేరుడికి పూజ చేయటం, అట్లా వాళ్ళకి సంబంధించినటువంటి పత్నులతో ఆయా దిక్కుల వాళ్ళని పూజ చేయటం. విదిశలకు కూడా ఆగ్నేయ దిక్కున అగ్నిదేవుడికి పూజ చేయటం, అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాతో కలిపి పూజ చేయటం, నైరుతి దిక్కున నిరుతికి పూజ చేయటం, వాయువ్య దిక్కున వాయువుకి పూజ చేయటం, ఈశాన్యమునందు ఈశాన్య దిక్కున ఈశానునికి పూజ చేయటం, ఊర్ధ్వమున బ్రహ్మదేవునికి, అధస్సున ఆదిశేషునికి, ఇట్లా దశ దిశలకి కూడా వాళ్ళకి పూజలు నిర్వహించేటట్లయితే అది ఒక వ్రతంగా, దిగ్వ్రతంగా కూడా చెప్పబడ్డది. అలా పూజలు నిర్వహించి పెరుగు అన్నము నివేదన చేయటం అది దిగ్వ్రతంగా చెప్పబడ్డది. యశ్చైతత్ శృణుయాత్ జన్మ దిశాం నియత మానసః సప్రతిష్టామవాప్నోతి బ్రహ్మలోకేన సంశయః. వరాహ పురాణంలో ఈ దశ దిశల చరిత్రని చెబుతూ వరాహ పురాణంలో చెప్పబడ్డది ఏమిటంటే, యశ్చైతత్ శృణుయాత్, ఎవరైతే ఈ దిక్కులకు సంబంధించినటువంటి చరిత్ర గాథని వింటారో, దిశాం నియత మానసః, నిగ్రహ బుద్ధితో, ఇంద్రియ నిగ్రహంతో దశ దశలకు సంబంధించినటువంటి ఈ చరిత్రని ఎవరైతే వింటారో సప్రతిష్టామవాప్నోతి, అటువంటి వాళ్ళు గొప్ప ఖ్యాతిని పొందుతారు అని, బ్రహ్మలోకంలో వాళ్ళకి స్థిర నివాసం ఏర్పడుతుందని, అంటే సద్గతికి
జీవితాంతంలో వాళ్ళు సద్గతిని బ్రహ్మలోకాన్ని పొందగలుగుతారు అని కూడా చెప్పబడ్డది. కాబట్టి ఈ దశమి తిథి బ్రహ్మదేవుని చేత దిక్కులకు ఇవ్వబడినందువల్ల దశమి తిథిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. బహుళ దశమిని ముఖ్యంగా బహుళ దశమి ఆంజనేయ స్వామి జనన తిథి కూడా. అందువల్ల బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి పూజ చేయటం కూడా చాలా విశేషమైనదిగా చెప్పబడ్డది. ఆంజనేయుకి ఇష్టమైనటువంటి రీతిలో ఈ బహుళ దశమి నాడు పూజ చేసుకునేటట్లయితే ఆయనకి కదళీ ఫలాలు ఇష్టమైనటువంటి కదళీ ఫలాలు నివేదన చేసేటట్లయితే హనుమంతుడు ఐహికేషు చ కార్యేషు మహాపత్సు సర్వదా నైవయోజ్యో రామమంత్ర కేవలం మోక్షదాయక ఐహికే సమనుప్రాప్తే మాం స్మరేద్ రామసేవకం అని చెప్పి రామ రహస్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఆయన ఇహంలో కావలసినటువంటివన్నీ కూడా సమర్పిస్తాడు. పరానికి సంబంధించి మాత్రమే ఆ తారకమును జపించాలి అని చెప్పి ఇహంలో తానే కావలసినవి ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన పర్వదినమైన ఈ బహుళ దశమి నాడు ఆయన్ని ఆరాధించి ఆయన అనుగ్రహం వల్ల కూడా సమస్తములైనటువంటి కోరికలు పొందవచ్చు. దశ దిశల అనుగ్రహం వల్ల కూడా కావలసినటువంటి ప్రయోజనాలు సాధించుకోవచ్చు అని చెప్పబడ్డది. గొప్ప కీర్తిని కూడా ఇచ్చేటటువంటి ఈ దశమిని సద్వినియోగం చేసుకోవాలి. స్వస్తి.